5 ఇయర్స్. ఈ వీడియోలో నేను ఇచ్చింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ గురించి మీకు చెప్తాను. ప్రెగ్నెన్సీలో దురద అనేది చాలా కామన్. ఎస్పెషల్లీ ఈ దురద అనేది పొట్ట మీద కానీ, లేకపోతే కాళ్ళు, చేతులు, ఎస్పెషల్లీ లెగ్స్ మీద ఇచ్చింగ్ అనేది చాలా ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇది ప్రతిసారి డేంజరస్ సింప్టమ్ కాదు. అసలు ప్రెగ్నెన్సీలో ఎందుకు ఇచ్చింగ్ వస్తుంది? ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల, ప్రెగ్నెన్సీలో ఉండే హార్మోన్స్ వల్ల కొంచెం స్కిన్ అనేది డీహైడ్రేట్ అవుతుంది, డ్రై అయిపోతుంది. సో ఎప్పుడైతే డ్రైనెస్ ఉందో దానివల్ల ఇచ్చింగ్ ఉంటుంది. సో ఈ డ్రైనెస్ని ప్రివెంట్ చేయడానికి మన సింపుల్ మాయిశ్చరైజర్స్, అంటే స్కిన్ కొంచెం తడిగా ఉండేటప్పుడు కొంచెం మాయిశ్చరైజర్ వాడితే కనుక ఈ డ్రైనెస్ తగ్గి ఇచ్చింగ్ యూజువల్గా తగ్గిపోతుంది. కానీ కొన్ని పేషెంట్స్లోని రిఫ్రాక్టరీగా ఉంటుంది, అంటే మనం మాయిశ్చరైజర్స్ వాడినా కూడా ఏమీ తగ్గదు. అది కాకుండా ఒక్కొక్కసారి ఎంత సివియర్ ఇచ్చింగ్ ఉంటుందంటే వీళ్ళు గోకడం వల్ల ఏమవుతుందంటే ర్యాష్ కూడా ఫామ్ అవుతుంది. కొంచెం సివియర్గా ఉండేటప్పుడు సింపుల్ మాయిశ్చరైజర్స్తో తగ్గినప్పుడు డెఫినెట్గా మనం బ్లడ్ టెస్టులు చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి లివర్ డిరేంజ్మెంట్ కానీ, లేకపోతే గాల్ బ్లాడర్ వలన కానీ, కొన్ని చేంజెస్, కాంప్లికేషన్స్ వలన ఈ ఇచ్చింగ్ అనేది ఎక్కువ అవ్వచ్చు. సో వీటిని మనం ఎలా కనుక్కుంటాము? టెస్టులు చేయాలి డెఫినెట్గా. దీనికి లివర్ ఫంక్షన్ టెస్ట్ అని కానీ, లేకపోతే బైల్ యాసిడ్స్ కానీ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే మనకి లివర్ డిరేంజ్మెంట్ కానీ, లేకపోతే గాల్ బ్లాడర్లో ఏమన్నా స్లడ్జ్ ఫామ్ అయిందా, కొలెస్ట్రాసిస్ ఉందా మనకు తెలుస్తుంది. ఒకవేళ ఈ టెస్టులు కనుక పాజిటివ్ వస్తే కనుక డెఫినెట్గా మనం దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఎర్లీగా కూడా డెలివరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది ఏమీ కాకుండా ప్రీ ఎగ్జిస్టింగ్ స్కిన్ డిసీజెస్, అంటే పేషెంట్కి అంతకు ముందు కనుక కొన్ని స్కిన్ డిసీజెస్ ఉన్నా, లైక్ ఎటోపీ అంటాము, ఎలర్జీ అంటాము, ఎగ్జిమా అంటాము, అలాంటివి ఏమన్నా ఉన్నా, లేకపోతే ఒకసారి ఇన్ఫెక్షన్స్, స్కెబీస్ కానీ, లేకపోతే తామర్ కానీ, అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇచ్చింగ్ ఉంటుంది. ఇచ్చింగ్తో పాటు ర్యాష్ ఉంటుంది. సో గైనకాలజిస్ట్కి తెలియని ఆర్ ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ కానీ ప్రాబ్లమ్స్ వల్ల ఇచ్చింగ్ ఉంటే కనుక డెఫినెట్గా డెర్మటాలజిస్ట్కి చూపించుకోవాలి. మీ డాక్టర్ కూడా మీకు సజెస్ట్ చేస్తారు. ఆ కండిషన్ని అప్రోప్రియేట్ మెడిసిన్స్తో ట్రీట్ చేసుకోవాలి. యూజువల్గా సింపుల్ ఇచ్చింగే కదా అని ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే కొలెస్ట్రాసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం, అంటే ప్రెగ్నెన్సీ వలన వచ్చిన ప్రాబ్లం అనమాట. అలాంటి కేసెస్లో మటుకు డెఫినెట్గా ఫ్రీక్వెంట్ చెకప్స్ ఉండాలి. లోపల బేబీ బాగుందా లేదా, బేబీకి సంబంధించిన టెస్టులు చేసుకోవాలి. ఎర్లీగా డెలివరీ కూడా చేసుకోవాల్సి వస్తుంది. సో సింప్టమ్ చిన్నదైనా సరే మనం ట్రీట్మెంట్ మటుకు కొంచెం గట్టిగానే చేసుకోవాలి. సో దట్ మనం మదర్కి కానీ బేబీకి కానీ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. సో సింపుల్ ఇచ్చింగ్ నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, రొటీన్ చెకప్కి వెళ్ళినప్పుడు మీ కంప్లైంట్ మీరు చెప్పండి. సో దాన్ని బట్టి మీ డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తారు. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మనకు ఒక హెల్దీ బేబీ కావాలి. టేక్ ప్రాపర్ కేర్ అండ్ టేక్ ది అడ్వైస్ ఆఫ్ ద డాక్టర్స్ ఈవెన్ దో ద సిమ్టమ్ ఈస్ వెరీ వెరీ సింపుల్.